ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా దేశమంతా సుపరిచితమైన ఈయన ఎన్నికలప్పుడు ఆయన చేసే వ్యూహాలు కానీ ఆయన చెప్పే స్టేట్మెంట్స్కి అత్యంత ప్రాధాన్యత ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఆయన ఇటీవలి కాలంలో తరచుగా చంద్రబాబు గారిని కలుస్తూ ఉండడం, రీసెంట్గా జరిగిన ప్రెస్ మీట్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతుంది, జగన్ దారుణ పరాజయాన్ని చవిచూడబోతున్నాడు అని ఆయన చెప్పడంతో రాజకీయ వర్గాలలో ఆసక్తి నెలకొంది. ఈయన తెలుగుదేశం పార్టీ కోసం వ్యూహకర్తగా పనిచేస్తున్నాడా, ఒకవేళ పనిచేస్తుంటే ఎటువంటి బాధ్యతలు తీసుకున్నాడు అనే ఆసక్తి అందరిలోనూ కలిగింది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మనకు అందిన విషయం ఏమిటంటే, ప్రశాంత్ కిషోర్ గారు చాలా రోజుల నుంచే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. అయితే ఆయన శిష్యుడైనటువంటి రాబిన్ శర్మ ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తున్నప్పటికీ కొన్ని ప్రత్యేకమైన నియోజకవర్గాలలో ఈసారి గెలుపుని తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గుడివాడ, గన్నవరం, పుంగనూరు ఇటువంటి ప్రత్యేకమైన నియోజకవర్గాల్లో ఎలాగైనా సరే గెలిచి తీరాలి అని చంద్రబాబు నాయుడు గారు పట్టుదలగా ఉన్నారు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రతిపక్ష పార్టీ క్యాండిడేట్లు తెలుగుదేశం పార్టీని తరచుగా పరిధిదాటి విమర్శిస్తూ ఉండడంతో వారిపై గెలిస్తేనే తమ గెలుపు పరిపూర్ణమని చంద్రబాబు గారు భావిస్తున్నారు. ఈ తరుణంలో ఇలాంటి ఒక 20 నియోజకవర్గాలలో పార్టీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ బాధ్యతను ప్రశాంత్ కిషోర్ గారు చేతుల్లో పెట్టి ఎలాగైనా అందులో గెలిచేలాగా ప్రశాంత్ కిషోర్ గారు వ్యూహాలు రచిస్తున్నట్టుగా సమాచారం. అయితే అత్యంత ముఖ్యమైన సమాచారం ఏంటంటే, సునీల్ కనుగోలు గారు కూడా తెలుగుదేశం పార్టీ వ్యూహకర్తల్లో 10 రోజుల నుంచి కలిసి పనిచేస్తున్నట్టుగా తెలియవచ్చింది. ఈయన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం కానీ, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కానీ అత్యంత కీలకంగా పనిచేశారు. ప్రశాంత్ కిషోర్ గారి శిష్యులైనటువంటి రాబిన్ శర్మ, సునీల్ కనుగోలు వీరంతా కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తుండడంతో తెలుగుదేశం పార్టీ గెలుపుపై ఎక్కువ ఆకాంక్షలు పెట్టుకుని ఉంది. సో వీరి వ్యూహాలు ఎంతవరకు పనిచేస్తాయో చూడాలి అంటే ఎలక్షన్స్ వరకు మనం ఆగాల్సిందే.